నా ఆహ్వానాన్ని మన్నించి ఈ మాతాపితరుల సంస్మరణ సభకు విచ్చేసిన బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఏడాది 2003 నుంచి నాన్నగారి వర్ధంతి సందర్భంగా, తర్వాత 2016 నుంచి అమ్మగారి వర్ధంతిగా ప్రతి సంవత్సరం జరుపుతున్నాం. ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఇది ఒక కృతజ్ఞతాపూర్వకమైనటువంటి సంస్మరణ. ప్రతి తల్లిదండ్రులు వారి బిడ్డలకు జన్మనిస్తారు, జీవితాన్ని ఇస్తారు. పుట్టినప్పుడు ఒడిలో కూర్చోబెట్టుకొని గోరుముద్దలు తినిపిస్తారు, నడక నేర్పిస్తారు, కొంత పెరిగాక నడత నేర్పిస్తారు. తర్వాత గురువులకు అప్పచెప్తారు, విద్యాబుద్ధులు ఖర్చు పెట్టి మనకు అన్ని ఏర్పాటు చేస్తారు. చదువు, సంస్కారం, ఒక అవగాహన, ఇవన్నీ మనకు సమకూర్చి పెట్టినటువంటి తల్లిదండ్రులకు మన వంతుగా మన కృతజ్ఞత తెలియపరచుకోవడం కనీస ధర్మం. తల్లిదండ్రులు లేనిదే మనం లేం. వారి కృషి ఫలితమే ఈరోజు మనం ఎదిగాము, పెరిగాము అంటే అది వారి చలవే, వారి ఆశీస్సులే. మన వేదవాక్కు కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇలా ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రుల్ని స్మరించుకోవడం, వారి కృతజ్ఞతాపూర్వకంగా మనం స్మరణ చేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం అయింది. ఇది ఇటీవల కాలంలో తగ్గిపోతూ వచ్చింది. అనుబంధాలు, ఆ పేగుబంధాలు తగ్గిపోతున్న రోజుల్లో దీన్ని మళ్ళీ ఆ సంప్రదాయానికి తీసుకురావాలన్నటువంటి తలంపుతోనే నేను 2013, 2014, 15, 16 ఇన్ని సంవత్సరాలు చేస్తూ వచ్చాను. ఇలాంటి ఈ స్మృత్యంజలి సభకు అందరూ పెద్దవాళ్ళు వస్తున్నారు, సంతోషం. కానీ వాళ్ళతో పాటు వాళ్ళ బిడ్డల్ని తీసుకొస్తే చాలా బాగుంటుంది. వాళ్ళ పిల్లలు కూడా చూడాలి, వాళ్ళకి తెలియాలి మన మూలాలు ఏమిటో, మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎవరి చలవ వల్ల మనం వాళ్ళ మనిషిగా ఎదుగుతున్నామో వాళ్ళకి గుర్తు చేయడం చాలా అవసరం. అలా లేని సమాజం బాగుండదు. సుసంపన్నమైనటువంటి సంప్రదాయంతోనే మంచి పౌర సమాజం ఏర్పడుతుంది. ప్రతి జీవికి తల్లిదండ్రులు చాలా ముఖ్యం. ప్రతి సంవత్సరం గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చి జీవితంలో ఉపయోగపడే అనేక అంశాల మీద, వేదాల్లోంచి, పురాణ ఇతిహాసాల్లోంచి సారాన్ని గ్రహించి సరళీకృతంగా మనకందరికీ అందజేస్తున్నారు. ఇది ఒక మార్గనిర్దేశనంగా నా అభిప్రాయం. ఇలాగే ఇంకొక కార్యక్రమం మాతృవందనం కూడా చేస్తాం. ప్రతి సంవత్సరం నవంబర్ 17న మాతృమూర్తులకు సన్మానం, వేద పండితుడికి సన్మానం. ఆ రోజు రచన చేసిన ఒక మంచి పుస్తకం ఆవిష్కరింపజేసుకుంటాం. అన్నమాచార్య కీర్తనలు స్వరం చేయించి కొత్త కీర్తనలకి ప్రాణం పోసి రికార్డ్ చేసి అవందరికీ పంచుతాం. ఇలాంటి కార్యక్రమం వల్ల మన మూలాలు మర్చిపోకుండా మన తల్లిదండ్రుల పట్ల మన కృతజ్ఞతాభావం వ్యక్తం చేసే విధంగా జరుగుతూ ఉంటే సమాజం బాగుంటుంది. పిల్లల ఆలోచన, వాళ్ళ అనుబంధం, కుటుంబ నేపథ్యం అన్నీ బాగుంటాయి. దయచేసి మీరు
వస్తూ వస్తూ మీ పిల్లల్ని కూడా తీసుకురండి ఈ కార్యక్రమాలకి. ఇప్పుడు ఒక పుస్తకావిష్కరణ ఉంది. శ్రీమతి సునంద గారు చెప్పాను దాకా సాహిత్యంలో న్యాయాలు అన్నటువంటి గ్రంథాన్ని రాశారు. అది పిల్లల్ని ఉద్దేశించి రాసింది. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఇవాళ మన ప్రవచనకర్త అమ్మగారు సత్యవాణి గారు వేదిక మీదకి వచ్చి, అమ్మ సునంద గారు మీరు కూడా రండి, పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ పుస్తకాన్ని మీకు భోజనం తర్వాత మీకు ఇస్తాం. అన్నమాచార్య సంకీర్తనలో అన్నమయ్య అష్టపద పద్మారాధన అన్న పేరుతో 8 సంకీర్తనలను సాయికృష్ణ యాచంద్ర గారు స్వరపరిచి శ్రద్ధగా వాటిని రికార్డ్ చేయించారు. వారు గతంలో కూడా చాలా సంకీర్తనలు మాకు చేసి పెట్టారు. నాకు చేసి పెట్టింది కాదు, భగవంతుడికి చేసి పెట్టారు. అవి చాలా మధురంగా ఉంటాయి. మీకు మచ్చు కొన్ని వినిపిస్తాం. ఇప్పుడు దీన్ని అమ్మవారిని ఆవిష్కరించమని కోరుతున్నా. ఇది కూడా మీకు భోజనానంతరం ఇవ్వబడుతుంది. స్వామి స్వామి చిత్తాన విచారించుకో, స్వామి చిత్తాన విచారించుకో, నీ తామసమిటికి నన్ను దయచూడు మిపుడు. స్వామి చిత్తాన విచారించుకో, నీ తామసమిటికి నన్ను దయచూడు మిపుడు. ఎలనాగాలౌట ఇది నీకు చాలదా, చలగి నీవిక వేరే చింతింపవలేనా. ఎలనాగాలౌట ఇది నీకు చాలదా, చలగి నీవిక వేరే చింతింపవలేనా. ఎలనాగాలౌట ఇది నీకు చాలదా. ఒకనాడు చెలివద్ద నుండి నన్ను చాలదా, ఒకనాడు చెలివద్ద నుండి నన్ను చాలదా. అకట దేవేంద్ర పదమది ఏలవలేనా, అకట దేవేంద్ర పదమది ఏలవలేనా. తర్వాత మరొక గీతం శ్రీకృష్ణ తాండవం. దీని మైనంపాటి వెంకట సుబ్రహ్మణ్యం గారు రాయగా సాయికృష్ణ యాచంద్ర గారు చాలా మక్కువగా, నాకు దాని గురించి వెళ్ళలేదు, ఆయన దాన్ని స్వరం చేసి వినిపించిన తర్వాత దాంట్లో మాధుర్యం తెలిసింది. అది కూడా వాళ్ళు ఆవిష్కరిస్తున్నారు. బృందావన
ఇంకొక గీతం, ఇది నేను ముందే ప్రస్తావించున్నాను. తెలుగు భాష సౌందర్యం ఈ రచనలో కనిపిస్తుంది. ఒక కన్నడ మాతృకను అనుసరించి రాంభట్ల నరసింహశర్మ గారు రాశారు. చాలా గొప్పగా తెలుగు భాషనంతా ఆయన అతి గొప్పగా వాడుకున్నారు. ఆ గీతాన్ని రవివర్మ అన్నటువంటి ఒక సంగీతజ్ఞుడు ఆయనకి అప్పచెప్తే ఆయన స్వరం చేసి దాన్ని గానం కూడా చేశారు. దాన్ని రికార్డ్ చేయించాం. ఇది కూడా ఇప్పుడు వింటారు. ఇప్పుడు రవివర్మ రండి, దీన్ని ఆవిష్కరిస్తాం ఇప్పుడు. ఎంత ఓ మహిమల శ్రీమంత, ఎంత ఓ మహిమల శ్రీమంత, శ్రీకాంతానంత ఎంత ఓ మహిమల శ్రీమంత. ఇమ్ముగ నాలుగు మొగమ్ముల బ్రహ్మకు జన్మమిడ నాభికమలమ్మ మరగ ఎమ్మెను బెమ్మయ జంగమయ్య గణ అమ్మహితాత్ముడు అమ్మహితాత్ముగ షణ్ముఖ సన్ముఖ దేవగణాధిక సమ్మిళితం మగు సమ్మోహనము సమ్మోహనము. ఎంత ఓ మహిమల శ్రీమంత, శ్రీకాంతానంత ఎంత ఓ మహిమల శ్రీమంత. బృంగారవర్ణ మంగళుడనంగ అంగుళ్యాభరణాలంకృతునిగా కంజదళాంగుని కన్నారంగ కన్న శ్రీ జగన్మంగళ పాదజ పన్నగ శయనము మిన్నగు వైనము పన్నగాశనుని పైనే పయనము మన్ని కనుగొన్న గుణమానికము మున్నీటింటను మెరుగు మౌక్తికము చెన్నుగ చీకటి చీల్చు కౌస్తుభము వెన్నుడే వెన్నుదన్నగు శుభము. ఎంత ఓ మహిమల శ్రీమంత, శ్రీకాంతానంత ఎంత ఓ మహిమల శ్రీమంత. విన్నారు కదా? అయ్యో, తెలుగు భాషకు జేజేలు రాసిన నరసింహశర్మకి జేజేలు, రవివర్మకి జేజేలు. ఇప్పుడు ఇక్కడ సన్మాన కార్యక్రమం భాష ఎంత సౌందర్యమో సంగీతం దానికి పరిమళం అంతే. అమ్మగారిని ఆహ్వానిస్తున్నాను. వారికి తగిన విధంగా సత్కరించుకొని ప్రవచనం చేయమని ప్రార్థిద్దాం. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः.
ఆర్యావర్తాయై చ విద్మహే రత్నగర్భాంతరస్థితాయ ధీమహి తన్నో భరతఖండ ప్రచోదయాత్. అస్మత్పుణ్యధరిత్రీం ప్రణమామ్యహం. శ్రీమాత్రే నమః. భారతమాత్రే నమః. మాతాపితృగురుభ్యో నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ప్రణమామి ముదాన్వహం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సన్నివేశంలో ప్రతి ఏటా మే 26 లేదా 23వ తేదీ ఆర్ష ధర్మోపాసకులను, సాహితీ ప్రియులను, సంగీత ప్రియులను, ఆత్మ బంధువులందరినీ ఆహ్వానించి చక్కటి విందు మా వసంత ఏర్పాటు చేస్తే మనసుకు కావలసినటువంటి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తారు మా వరప్రసాద్ రెడ్డి గారు. అలాంటి శుభ సందర్భంలో మనందరం కలుసుకున్నాం. ఇందాక మనందరం వర్షం వస్తూ ఉంటే అయ్యో వర్షం వస్తుంది ఏమిటా అని అనుకున్నాం. కానీ ప్రతి సన్నివేశం వెనుక భగవంతుడి యొక్క ప్రణాళిక తప్పకుండా ఉండి తీరుతుందనేది నా నమ్మకం. ఎందుకంటే కొంతమంది పుణ్యమూర్తుల వల్ల మిగతా వారందరికీ కూడా లాభం చేకూరుతుంది. అందుకని అక్కడ ఉన్నటువంటి ఫోటోల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో శ్రీ వరప్రసాద్ రెడ్డి గారి యొక్క మాతృమూర్తి శాంతమ్మ గారు, రమణారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ప్రతిసారి కూడా అక్కడ వాకిట్లో తొంగి చూసేవారు మనందరినీ. ఇవాళ ఈ వైభవాన్ని కిటికీలో నుండి తొంగి చూస్తున్నారు. ఇటువంటి అందమైనటువంటి సన్నివేశం నాకైతే చాలా అనుభూతిని కలిగించింది. ఎప్పుడో మనందరం కూడా మర్చిపోయామా, లేకపోతే వినడం లేదా ఈ రణగణధ్వనిలో విస్మరించినటువంటి చక్కటి పద్యాలను మనందరికీ వినిపించినటువంటి ఆ సంగీత కళాకారుడిని నేను నమస్కరిస్తూ వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. అలాగే ఈరోజు ఆవిష్కరించినటువంటి గొప్ప గొప్ప పాటలని, అన్నమాచార్య కీర్తనని, ముఖ్యంగా ఆ కన్నడ భాషలో ఉన్నటువంటి ఆ సాహిత్యంతో కూడినటువంటి ఆ పాటను తెలుగులోకి అనువదింపచేసి అద్భుతంగా పాడినటువంటి శ్రీ రవివర్మ గారు, అలాగే నృసింహ శర్మ గారు, ఇందాకనే మా వరప్రసాద్ రెడ్డి గారు, ఆయన ఎప్పుడు నేను శాంతేయ అని పిలుస్తాను ముద్దుగా. ఎందుకంటే శాంత వసంత ట్రస్ట్ పేరిట వారు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎనలేనటువంటి కార్యక్రమాలు. అందుకనే సాహితీవేత్తలు, సంగీత ప్రియులందరూ కూడా వరప్రసాద్ రెడ్డి గారిని ఆశ్రయిస్తారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. సత్యం, శివం, సుందరంతో కూడిన ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి లలిత కళలు ఎంత ప్రాధాన్యం వహించాయో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చక్కగా వివరించడం జరిగింది. ఇందాక వారు ఒక మాట అన్నారు, అమ్మా మేము మరిచిన మార్గం ఏమిటో ఒకటి చెప్పండి అని. నాన్న నువ్వు ఏ మార్గమో మరవలేదు కాబట్టి మమ్మల్ని మళ్ళీ మార్గంలో పెట్టడం కోసమే ప్రతి ఏటా కూడా 2 సార్లు మాతృవందనం పేరిట ఇలాగ మాతాపితరుల యొక్క సంస్మరణ దినోత్సవం సందర్భంగా అందరినీ పిలిచి మా అందరికీ గుర్తు చేస్తూ ప్రేరణనిస్తూ మీరు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను చేస్తూ వస్తున్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా ఇక్కడ ప్రతి ఆకులోనూ కూడా ఒక్కసారి మనం తడిమి చూస్తే, స్పృశిస్తే చాగంటి గారి మాటలే ఇక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. వారి స్థానాన్ని నన్ను భర్తీ చేయమంటే నేను ఎలా చేయగలను చెప్పండి? ఒక తండ్రి దగ్గర కూతురు కనుక పాఠాలు అప్పగిస్తే ఎలా ఉంటుందో అప్పుడప్పుడే నేర్చుకుంటున్న కుమార్తెను అమ్మా నీకు పద్యాలు బాగా వచ్చు ఒకసారి పాడమ్మా అని అతిథుల మధ్య ఎలా అయితే పాడించటమో అలాంటిదే నా పరిస్థితి కూడా. అలా నన్ను మా వరప్రసాద్ రెడ్డి గారు పిలిచి అమ్మా నువ్వు మాట్లాడమనంటే నేను మాట్లాడాలనుకున్నది ఒక్కటే, నిజమే మనం మార్గాన్ని మర్చిపోయాం. ఏ మార్గాన్ని మర్చిపోయాం? ఋషుల యొక్క మార్గాన్ని మనం మర్చిపోయాం. ఋషి ప్రోక్తాల కంటే మనుష్య ప్రోక్తాలు ఎక్కువైపోయి సోషల్ మీడియాలో అనేక రకాల భావజాలంతో జనాలందరినీ కూడా గందరగోళంలో పెడుతూ ఉంటే ఏ మార్గానికి ఎటువైపుకి వెళ్ళాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో మానవాళిని పెడుతూ ఉంటే ఒక రకంగా బాధ కలుగుతోంది.
ఇప్పుడు ఋతుపవనాలు ఎందుకు గతులు తప్పుతున్నాయి? ఎందుకు గతులు తప్పుతున్నాయి? మానవుడు ధర్మ మార్గాన్ని తప్పాడు కాబట్టి. బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య ధర్మాలు గతి తప్పినప్పుడల్లా ఋతుపవనాలు గతులు తప్పుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. బ్రాహ్మణ అంటే శిక్షణ, క్షత్రియ అంటే రక్షణ, వైశ్య అంటే పోషణ, శూద్ర అంటే పరిచర్య, శ్రమశక్తి. ఈ 4 కూడా సమాజానికి 4 భాగాలు. ఈ 4 విభాగాలు కూడా తమ పని తాము చేసుకోకుండా ఏ విధంగా ధనం వెంట పడిపోతున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అధికార దాహానికి, ధనదాహానికి మానవాళి పరిగెత్తుతూ ఉంది. ఒకప్పుడు నా భారత జాతి ధర్మానికి శిరస్సు వంచింది, ఈనాడు ధనానికి పాదాలు ఒత్తుతూ ఉన్నది. అది బాధ కలుగుతోంది. అందుకని మళ్ళీ తిరిగి బాటకి ఎక్కించాలి అంటే ఇదిగో ఇటువంటి మహానుభావులు, ఇందాకనే చెప్పారు వాళ్ళ తల్లిదండ్రుల గురించి, ఎంత పుణ్య దంపతులు. అందుకనే ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది అంటే మహాత్ములకి మరణం ఉండదు, మహాత్ములకి స్మరణమే ఉంటుంది. సూర్యుడు రోజు ఉదయిస్తున్నట్లు కనపడుతున్నాడు కానీ నిజానికి అస్తమిస్తున్నాడా? సూర్యుడు అస్తమిస్తున్నట్లు కనపడుతున్నాడు కానీ నిజానికి అస్తమిస్తున్నాడా? మనకి విశ్రాంతినివ్వడానికి అస్తమిస్తున్నట్లు కనపడుతున్నాడు, మరొక చోట ఉదయిస్తున్నాడు. అలాగే మహానుభావులందరూ ఇలా ఉదయించి అటువంటి సంతానాన్ని కని జాతికి మళ్ళీ ప్రేరణనివ్వడానికి మహానుభావులు పుట్టుకొస్తూనే ఉంటారు, మళ్ళీ జాతిని నిలబెడుతూనే ఉంటారు. ఒక్క విషయం మనం ఆలోచిద్దాం. ఖనిజాలను ఆధారం చేసుకుని వృక్షాలు బ్రతుకుతున్నాయి, వృక్షాలను ఆధారం చేసుకుని జంతువులు బ్రతుకుతున్నాయి. ఆ ఖనిజాలని, వృక్షాలని, జంతువులని ఆధారం చేసుకుని ఎవరు బ్రతుకుతున్నారు? మనం బ్రతుకుతున్నాం, మనుషులం బ్రతుకుతున్నాం. కానీ అక్కడ చూడండి, తోటి జంతువుని తినడం లేదు, తోటి వృక్షానికి హాని చేయడం లేదు. కానీ తోటి మనిషిని అవమానిస్తున్నాడు, అనుమానిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు, దూషిస్తున్నాడు, అక్కరలేదంటే చంపేస్తున్నాడు కూడా. ఎలా ఉండవలసిన వాళ్ళు ఎలా ఉంటున్నాం? ఈ మధ్యన ఒక ఆయన ఒక మాట చెప్పారు నాతో. ఏమన్నారంటే, ఆనాడు కృతయుగంలో సప్తఋషులు మాత్రమే ఉండేవారు, కోటాను కోట్ల జనం అందరూ కూడా ధర్మ మార్గంలో నడిచారు. ఇవాళ లక్షల్లో గురువులు ఉంటున్నారు, కోట్లల్లో దొంగలు ఉంటున్నారు. ఇది వాస్తవమా కాదా? బాధ గురువులా, బోధ గురువులా? ఏమిటి ఈ పరిస్థితి? ఎందుకు ఈ పరిస్థితి? ఈ పరిస్థితి నుండి మనం ఎలా బయటపడాలి అనే దానికి పరిష్కారం ఏమిటనేది మనందరం కూడా ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. వరప్రసాద్ రెడ్డి గారు, వసంత గారు మన ఆహ్వానించారు అంటే ఊరికే కేవలం మనం వచ్చిపోవడానికి కాదు, ఇది గంభీరమైనటువంటి విషయం, మనందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నిన్న మొన్న జరిగిన సంఘటనలు కూడా మనం చూసాం. ఒక్కసారి చలించిపోయాం మనందరం కూడా. దెబ్బ తగిలితే కానీ పాము కూడా బొస కొట్టదు, కట్టె కదిలిస్తే కానీ మండదన్నట్టుగా జాతి ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది. ఎందుకని? మన యొక్క ఆడంబరాల్లో, మన యొక్క జీవితాలలో, మన యొక్క హడావిడిలో మనం బ్రతికేస్తున్నాం. కానీ దేశంలో ఏం జరుగుతోంది, దేశ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది, పక్కనున్న దేశాలు ఏం చేస్తున్నాయి అనేటటువంటి ఆలోచన కూడా పౌరుడికి కనుక లేకపోతే మనల్ని సంరక్షించేటటువంటి ఆ సైన్యానికి, అక్కడ ఉన్నటువంటి రక్షక సైన్యానికి మనం ఏ రకంగా కృతజ్ఞత చెప్పుకోగలుగుతున్నాం? వానమామలే వరదాచార్య గారు ఒక మాట అంటారు. ఏమిటంటే, గడియారం మధ్యాహ్నం 12 గంటలకి చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు కలిపి జోడిస్తుందట. 12 గంటలు ఎవరికి? సమాజంలో పనిచేస్తున్న కార్మిక వర్గానికి నమస్కరిస్తోంది. అర్ధరాత్రి 12 గంటలకు మళ్ళీ గడియారం 2 చేతులు జోడించి దేశ సరిహద్దుల్లో మనం కాపాడుతున్నటువంటి సైన్యానికి నమస్కరిస్తోంది. అటువంటి సైనికులందరికీ కూడా ఒక్కసారి మనందరం శిరస్సు వంచి, మనస్సు వంచి నమస్కరించుకుంటూ, ఆత్మీయ ఆర్ష ధర్మోపాసకులరా, అసలు మనకి ఈ మార్గాన్ని ఎవరు సూచించారు, ఎవరు పెట్టారు అనేటువంటి విషయానికి వస్తే, ఈ సృష్టి యొక్క అవతరణ జరిగిన తర్వాత ఈ సృష్టి యొక్క తత్వాన్ని అవగాహన చేసుకోవడం కోసం, ఆ సృష్టి ధర్మంతో మానవుడు ఎలా శృతి కలుపుకొని జీవించుకోవాలో తెలుసుకోవాలని అనుకున్నప్పుడు
మనిషికి ఒక తపన కలిగింది, తెలుసుకోవాలన్న తపన కలిగింది. ఆ తపన తపస్సుగా పరిణమించింది. ఆ తపస్సుగా పరిణమించిన ఈ మనిషి మహర్షిగా రూపొందిన తర్వాత అతనిలో నుంచి ఒక దివ్యమైనటువంటి అనుభూతి ప్రదంగా రాసాగింది. ఆ అనుభూతిగా వచ్చినటువంటి దివ్యమైన గానమే వేదోపనిషత్తులు. అక్కడికి ఒక అధ్యాయం ముగిసింది. ఆ వేదాలు ఉపనిషత్తులు వచ్చేసాయి. వచ్చిన తర్వాత ఇలా ప్రజలందరినీ కూర్చోబెట్టుకుని చెప్తూ ఉంటే ప్రజలందరూ కూడా అర్థం కానట్టు చూస్తున్నారు. తచ్చం యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ. ఏమర్థమైంది మనకి? అర్థం కాల. ఆ శబ్దాన్ని శృతిని ఆనందించగలుగుతున్నాం కానీ దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. అలా అర్థం చేసుకోలేని స్థితిలో మానవులందరూ ఉన్నప్పుడు 2వ చాప్టర్ మళ్ళీ మొదలుపెట్టారు మన మహర్షులు. ఆ 2వ చాప్టర్ మొదలుపెట్టి వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు ఆకాశవాణి ఈ విధంగా పలికింది. ఏమని? ఓ మహర్షులారా, మీరు చేస్తూ ఉన్నటువంటి తపస్సుకు నేను చాలా ముచ్చట పడిపోతున్నాను, చాలా ముగ్ధుడనవుతున్నాను. ఎందుకంటే మీ శరీరాలను వేదికలుగా చేసుకుని లోకహితం కోసం మీరు తపస్సు చేస్తూ ఉన్నారు. ఈ లోకాన్ని తన పదఘట్టనల కింద ఎలా నలిపివేయాలి, అదిగో అతను కూడా తపస్సు చేస్తున్నాడు, విజృంభిస్తున్నాడు. ఈ లోకాన్ని తన పదఘట్టనల కింద ఎలా నలిపివేయాలా అని ఎవరో కాదు, అతను రావణాసురుడు విజృంభిస్తున్నాడు. అడుగో అటు చూస్తే పరశురాముడు కనపడిన క్షత్రియుడునల్లా కూడా నరికేస్తానంటూ ఆ గొడ్డలతో తిరుగుతున్నాడు. అతడికి కూడా విశ్రాంతినివ్వవలసిన అవసరం నాకు ఉన్నది కదా, నేనే దిగి వస్తా. ఏ మార్గాన్ని అయితే మీరందరూ కోరుకుంటున్నారో, ఈ సృష్టితో శృతి కలుపుకొని ఎలా జీవించాలో, ఎలా వాడుకోవాలో, ఈ పంచభూతాలతో ఎలా శృతి కలుపుకొని జీవించాలో అర్థం కానట్టు చూస్తున్నారు కదా. ఇదిగో అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేనే దిగి వస్తా. నేనే దిగి వచ్చి ఆ బాటను నేనే వేసి ఆ బాటలో మిమ్మల్ని నడిపించడానికి నేనే దిగి వస్తున్నా. ఎలా దిగి వస్తాను? తల్లిదండ్రులకు కొడుకుగా పుట్టి ఆ తల్లిదండ్రులతో పెరుగుతూ ఆ తల్లిదండ్రుల పిల్లల యొక్క మమకారాన్ని ధర్మబద్ధంగా ఎలా మలుచుకోవాలో నా జీవితం ద్వారా మీకు తెలియచేస్తాను. ఆ తరువాత అన్నదమ్ములలో అన్నగా పుట్టి ఆ అన్నదమ్ముల యొక్క అనుబంధం ఎంత పవిత్రంగా ఉండాలో, ఎంత దివ్యంగా ఉండాలో అది కూడా నా జీవితం ద్వారా మీకు తెలియచేస్తాను. ఆ తరువాత గురువు దగ్గర శిష్యుడిగా చేరి ఆ గురు శిష్యుల యొక్క గాఢత్వం అనేటటువంటిది ఎంత బలీయంగా ఉండాలో, ఎంత దివ్యంగా ఉండాలో అది కూడా నా జీవితం ద్వారా మీ అందరికీ నేను రుచి చూపిస్తాను. ఆ తరువాత వివాహం చేసుకుని భార్యాభర్తల యొక్క అనుబంధం లోకహితం కోసం ఆదర్శంగా ఎలా ఉండాలో అది కూడా నా జీవితం ద్వారా మీకు నేను తెలియచేస్తాను. అలాగే స్నేహాన్ని ఎలా కాపాడుకోవాలి, మనసుకు దగ్గరైన వాళ్ళతో స్నేహం ఎలా చేయాలో, ఆ స్నేహాన్ని మళ్ళీ తిరిగి తీయనైనటువంటి ఆ స్నేహాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా మీకు నేను హెచ్చరిక చేస్తాను. అలాగే భగవంతుడు భక్తుడు తానే నేనే, నేనే తానే ఎలా చరించాలో అది కూడా నేర్పిస్తాను. అలాగే శత్రువుకు కూడా పరిష్కారం ఎలా చెప్పాలో, ద్వేషించడమే కాకుండా శత్రువుని దానికి తగిన పరిష్కారం కూడా ఎలా చేయాలో కూడా చూపిస్తాను. అలాగే ప్రజలను ఎలా పరిపాలించాలో కూడా మీ అందరికీ నా జీవితం ద్వారా నేర్పించడానికి నేనే దిగి వస్తా. నేనే ఒక బాటను మీకు ఏర్పరుస్తానంటూ దిగి వచ్చినటువంటి వాడు ఎవరు? శ్రీరామచంద్రుడు. అలా దిగివచ్చి సత్యం వద అనే వేదోక్తికి, శ్రీమద్ రామాయణాన్ని కుటుంబ జీవితానికి, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి జీవితానికి మనందరికీ కూడా బాట వేశాడు. ధర్మంచర అనే వేదోక్తికి మహాభారతాన్ని వైవిధ్యంతో కూడిన పాత్రలతో, మన కుటుంబంలోనే ఎన్నో రకాల పాత్రలు ఉంటారు, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్నో రకాల స్వభావాలు కలిగిన వాళ్ళు ఉంటారు. అటువంటి భిన్నమైన స్వభావాలు కలిగిన వాళ్ళతో ఎలా శృతి కలుపుకుంటూ జీవించాలో, వైవిధ్యంతో కూడిన సమాజంలో ఎలా బ్రతకాలో కూడా మీకు నేర్పిస్తాను అంటూ శ్రీమన్నారాయణుడు ఆ విధంగా దిగివచ్చి మనందరికీ ఒక బాటను ఏర్పరిచాడు. ఆ బాట నుండి మనం తప్పాం. మనం తప్పామా? మనల్ని ఎవరైనా తప్పించారా అని ఆలోచిస్తే నిజమే. ఇప్పటికీ అన్నదమ్ములు నలుగురు కలిసి ఉంటే రామలక్ష్మణులా ఉన్నారండి అంటాం. బావమదులు ఎవరైనా అన్యోన్యంగా ఉంటే కృష్ణార్జునులా ఉన్నారంటాం. ఎవరైనా ఒక సేవకుడు బాగా పనిచేస్తే అబ్బో ఆంజనేయుడు అంతటి వాడండి, ఎంత పని చేస్తాడో అని అంటూ మనం ఆ పురాణ పురుషుల్ని మనం
సమన్వయం చేసుకుంటూ మనం జీవిస్తూ ఉండడం మనందరికీ తెలిసిందే. అలా జీవిస్తూ ఉన్నటువంటి కుటుంబాల వలనే ఇంకా మన భారతీయ సంస్కృతి ఇంకా ఇలా నిలబడి ఉన్నది అంటే, ఇదిగో ఇటువంటి సంబరాలు జరుపుకుంటున్నాము అంటే, ఇటువంటి ఆతిథ్యంతో కూడినటువంటి ఉత్సవాలు జరుపుకుంటున్నాము అంటే అది ఎవరు అందించారంటే మార్గం మనకి శ్రీరామచంద్రుడు. ఆ తర్వాత భగవద్గీత. ఇవన్నీ ఇక్కడ మానవులను ఎప్పుడు కూడా దారి తప్పనివ్వకుండా ఉండడానికి ఎంతోమంది అవతార పురుషులు దిగివచ్చి మనల్ని మళ్ళీ బాటకెక్కించడానికి ఎప్పటికప్పుడు అవతార పురుషులు పుట్టినటువంటి నేల మన భరతఖండం. ప్రపంచానికి పూజ గది మన భరతఖండం. ప్రపంచానికి పూజ గది లాంటి మన భారతదేశంలో మాలిన్యాలు వచ్చి పడుతూ ఉంటే మనం ఊరుకుంటూ కూర్చుందామా? దేవతలను కూడా కామదృష్టితో చూస్తూ ఉంటే, ఎందుకంటే మనందరం ఋషుల యొక్క సంతానం, అటువంటి దేవతాగృహంలో ఈ విధంగా మాలిన్యం వస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకుందామా? దీన్ని మళ్ళీ చక్కదిద్దుకుందామా? ఆ బాట తప్పిన మనందరం మళ్ళీ తిరిగి బాటకెక్కుదామా అనేటటువంటి ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం నేడు మనందరికీ ఎంతైనా ఉన్నది. ఇందాక వరప్రసాదరెడ్డి గారు బాధపడ్డారు, నిజమే. ఎప్పుడు పిలిచినా ఎక్కడికి పిలిచినా పెద్దవాళ్ళమే వస్తున్నాం తప్ప పిల్లల్ని ఎవరు మనం తీసుకురావడంలా. రేపటి తరానికి అసలు మన రామాయణం అంటే ఏమిటో, భారతం ఏమిటో, భాగవతం ఏమిటో, మన ఇతిహాసాలు ఏమిటో, మన పురాణాలు ఏమిటో, మన కావ్యాలు ఏమిటో, మన సంగీతం ఏమిటో ఎవరికి తెలియని పరిస్థితి వచ్చింది. టెల్లింగ్ లైస్ నో పప్ప, లైస్ అసలు మన పద్యాల్లో ఎక్కడ లైస్ ఉందా? టెల్లింగ్ లైస్ నో పప్ప లాంటి పద్యాలతో మనందరం కూడా సరిపెట్టుకుంటూ అవేదో గొప్పగా పాడని మురిసిపోతున్నాం. కానీ వారు ఎంత కృషి చేశారండి. ఆ పైన రూమ్కి వెళితే నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. వరప్రసాద్ రెడ్డి గారికి ఇద్దరు భార్య, ఒక భార్య వసంత్ అయితే ఇంకొక భార్య సాహిత్యం. ఆ రెండింటితోనే చేస్తుంటారు. ఆ వ్యాక్సినేషన్ కానీ ఈ వ్యాక్సినేషన్ గొప్పదనేటటువంటి ఫీలింగ్ ఉంది ఆయనకి. ఆయన కనిపెట్టిన వ్యాక్సినేషన్ కంటే కూడా ఇప్పుడున్నటువంటి సంగీతమో సాహిత్యమో మంచి మాటలు ఏవైతే ఉన్నాయో నిజానికి ఈ వ్యాక్సినేషన్ పనిచేసినంతగా ఆ వ్యాక్సినేషన్ పని చెయ్యదు. నిజం అది కూడా. ఇందాక వాళ్ళు పాడుతూ ఉన్నప్పుడు, ఆ ఆలాపన చేస్తూ ఉన్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి నాడులన్నీ కూడా చైతన్యవంతమై మనం ఒక రకంగా నాదస్వరం ముందు నాగుపాము తలలాడించినట్టు మన తలలు ఎందుకు ఆడించాం? పాశ్చాత్య సంగీతానికి మన భారతీయ సంగీతానికి ఉన్న తేడా ఏమిటో తెలుసు కదా మీకు. నాభి నుంచి పైకి ఉన్న దేహం అంతా ఊర్ధ్వలోకం, నాభి నుంచి కింది భాగం అంతా అధోలోకం. పాశ్చాత్య సంగీతానికి అధోలోకం అంతా ఊగుతూ ఉంటుంది, మన భారతీయ సాహిత్యానికి ఊర్ధ్వలోకం తలలాడిస్తూ ఉంటుందరా. అదర్రా తేడా. అధోగతి పాలవుదామా, ఊర్ధ్వలోకాలకు విహరించి మనందరూ కూడా ఉత్తమ గతులను సంపాదించుకుందామా అని ఆలోచించుకోవలసినటువంటి బాధ్యత మేధావులైనటువంటి పెద్దవాళ్ళందరి మీద, విద్యావంతులైన పెద్దవాళ్ళందరి మీద ఉన్నది. ఎందుకంటే రామాయణం గురించి ఈ మధ్యనే మేము కూడా ఒక అద్భుతమైన ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పండితులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, మాకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఈ సభలో ఉన్నారు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం అని కదా ఉంది. అంటే 1,00,000 కోట్ల రామాయణానికి 24,000 శ్లోకాలతోని ఎందుకని సరిపెట్టుకున్నాం? ఆ 1,00,000 కోట్ల రామాయణ శ్లోకాల్లో మిగతావన్నీ ఏమైపోయినాయి? 24,000 ఎందుకున్నాయి? పైగా యోగవాసిష్ఠమి 32,000 శ్లోకాలు ఉంటే మరి 32,000 శ్లోకాలు 24,000 శ్లోకాలు ఎక్కడున్నాయి? ఇవన్నీ ఎవరు ధ్వంసం చేశారు? ఎందుకు రానివ్వకుండా చేశారు? ఎవరు చేశారు ఈ పని? ఇవన్నీ కూడా మనకి ప్రశ్నార్థకంగా మిగిలిపోయాయి. కట్టా కొట్టా తెచ్చేలాగా రామాయణాన్ని మనం చదివి వినిపిస్తుంటే అందులో కూడా కొన్ని ప్రక్షిప్తాలు చేర్చేస్తే రాముడు సీతమ్మను అవమానించాడని, అనుమానించాడని, వెళ్ళగొట్టాడని రకరకాల భావజాలంతో సినిమాలో తీస్తున్నారు. సాహితీవేత్తలు కూడా అవే చదువుతూ అవే చెబుతూ ఉంటే నేటి తరానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో మనం ఉండిపోతున్నాం. జరిగింది అది కాదు. మనల్ని పరిపాలించడానికి వచ్చినటువంటి అనేక మంది మన అదైనటువంటి అసలైన గ్రంథాలని, మన తక్షశిల, నాగార్జున, నలంద ఆ విశ్వవిద్యాలయంలో గ్రంథాలన్నీ కూడా తగలబెట్టారో, పూర్తి చేశారో, కాల్ చేశారో, ఏం చేశారో మనకి తెలియదు. లక్షల రామాయణాలు ఉన్నాయి. వాటన్నింటినీ తీసేసి ఆ బీరువాల నుంచి ఆ గ్రంథాలు తీసేసి వాళ్ళు రచించిన గ్రంథాలను ఆ బీరువాలు పెడితే ఆ బీరువాల పుస్తకాలు మనమందరం చదువుకుని అవే మనకు అందరికీ చెప్తూ ఉంటే, మరి పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటే, అన్యమతాల వాళ్ళందరూ కూడా వెక్కిరిస్తూ వేళాకోళం చేస్తూ ఉంటే, సమాధానం చెప్పలేని పరిస్థితిలో నా జాతి పడిపోతూ ఉంటే ఏమవుతుంది ఆలోచించండి.
ఏమైంది మరి? ఆ 1,00,000 కోట్ల 11,000 సంవత్సరాలు పరిపాలించిన శ్రీరామచంద్రుడు ఎటువంటి స్ట్రాటజీస్ని అనుసరించాడు? సార్వభౌమాయ మంగళం, భూమండలాన్ని మొత్తాన్ని పరిపాలించాడు శ్రీరామచంద్రుడు. ప్రతి దేశంలో కూడా రామచంద్రుడి యొక్క అడుగుజాడలు కనపడుతున్నాయి. ప్రతి దేశంలో కూడా రాముడి పరిపాలన చిహ్నాలు కనపడుతున్నాయి. మరి వాటన్నిటిని ఎందుకని మనం తీసి మన బిడ్డలకు చెప్పడం లేదు? ఎందుకు ఆ పరిశోధన జరగడం లేదు? ఈ కారణం ఏమిటి? స్వాతంత్రం తెచ్చుకున్నాం, కానీ మన బిడ్డలకు ఇప్పటి వరకు కూడా ఒక మోరల్ సైన్స్ని మనం ప్రవేశపెట్టుకోలేకపోతున్నాం. నీతి పద్యాలను నేర్పించలేకపోతున్నాం, నీతి పాఠాలను నేర్పించలేకపోతున్నాం. అందుకని మనం మార్గం తప్పాం. మళ్ళీ తిరిగి ఆ మార్గంలో కనుక మనం నడవకపోతే ప్రమాదం ఎవరికి? మనకే ప్రమాదం. రేపు మనందరినీ, రేపటి తరం పిల్లలు, ఇదిగోనండి మా పెద్దవాళ్ళు స్వార్థం చేతిలో, అర్థం చేతిలో, కామం చేతిలో ఓడిపోయి మాకు ఇతిహాసాల గురించి చెప్పలేదు, మమ్మల్ని డాలర్లు సంపాదించుకోవడానికి అమెరికాలు పంపించారే తప్ప మాకేవి ఇవి నేర్పలేదు, మా పెద్దలు చేసిన తప్పు అని చెప్పి మనల్ని తప్పకుండా మ్యూజియంలో పెడతారు. అది జరగకుండా ఉండాలి అంటే అందుకే మనందరం ప్రయత్నం చేయాలి. ఇది ఒక ఉద్యమంగా తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది. ఎందుకండి అంత చెమటలు కక్కుతూ ఆయన ఎందుకండి ఇంత ప్రయత్నం చేస్తున్నారు? ఏమిటిగా ఏం అవసరం? ఆయన విశ్రాంతి తీసుకోవచ్చు కదా. ఎవరి కోసం ఇది? ఇది మనందరి కోసం, రేబోయే తరాల కోసం. కాబట్టి మరచినటువంటి మార్గాన్ని మళ్ళీ మనం తిరిగి బాటలోకి తెచ్చుకోవాలి అంటే ఋతుపవనాలు ఎందుకు గతులు తప్పుతున్నాయి, ఎందుకు ఈ విధమైన అకాల వర్షాలు వస్తున్నాయి, ఎందుకు ఈ విధంగా అకాల మరణాలు జరుగుతున్నాయి, ఎందుకు ఈ ఉపద్రవాలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఆలోచిస్తే మానవుడు చేసే తప్పిదాల వల్లే ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ప్రతిదీ కూడా మనం చూడగలుగుతున్నామంటే మనం దారి తప్పాం. మనం మారుదాం, యుగం మారుతుంది. మనం మారినప్పుడే యుగం మారుతుంది. వరప్రసాద్ రెడ్డి గారింటికి ఎవరైనా వచ్చారంటే విజ్ఞులు, విద్యావేత్తలు, సంస్కారవంతులు, సాహితీవేత్తలే వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మేలైనటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఈ మేలైన విత్తనాల మీదనే రాబోయే సత్యయుగం ప్రారంభమవుతుంది. గుర్తుపెట్టుకోండి, వర్షాకాలంలో చల్లిన విత్తనాల మీదే వచ్చే వ్యవసాయం అంతా ఆధారపడి ఉన్నట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తుల మీదనే, విశిష్టమైన వ్యక్తుల మీదనే రాబోయే కృతయుగం ప్రారంభమవుతుందని వ్యాస మహర్షి కూడా తన భాగవతంలో చెప్పడం జరిగింది. కాబట్టి మన అందరం కూడా రాబోయే తరాలకు మంచి మేలైన విత్తనాలుగా తయారు చేసుకోవడానికి కావలసిన ప్రయత్నాన్ని మనం తప్పకుండా చేద్దామని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ వర్షం వల్ల కార్యక్రమం మీకు డిస్టర్బ్ అయిందని అనిపించిన చాలా అద్భుతంగా ఈ కార్యక్రమంలో ఒక థియేటర్లో కూర్చున్నట్టుంది. ఇది కూడా ఒక అందమైనటువంటి సన్నివేశంగానే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆత్మీయ బంధువులారా, మీకు నేను చెప్పదగినంతటి దానికి కాదేమో కానీ నిరంతరము నేను పడేటటువంటి ఆవేదన, రాబోయే తరాలకి మనం ఏమి ఇస్తున్నాం, ఏ ఆస్తిపాస్తులు ఇస్తున్నాం, అది మనం ఆలోచించాలి. నిజమైన సంపద ఏది నిజమైన సంపద అనేది మనందరూ కూడా ఆత్మావలోకనం చేసుకోవాలి. ఇందాక తెలుగు భాష గురించి వరప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. ఆ పాడుతూ ఉంటే, ఉచ్చరిస్తూ ఉంటే ఆ తెలుగు భాషకు ఉన్నటువంటి వైభవాన్ని మనందరూ కూడా చవి చూసాం. మన పిల్లలకి తెలుగు భాష నేర్పండి. ఈ మధ్యనే వాట్సాప్లో నేను ఒక మెసేజ్ చూశాను. అంతకుముందు నేను ఎప్పుడూ చెప్పేదాన్ని, మన తెలుగు భాషను ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు జరిగేటటువంటి ఆరోగ్య సూత్రం ఏమిటో నేను ఎప్పుడు చెప్పే విషయాన్ని ఈ మధ్యన వాట్సాప్లో కూడా ఎవరో పంపించారు. ఆ భాషకు ఉన్న ఒత్తులను కనుక మనం ఉచ్చరిస్తూ ఉంటే మన శరీరంలో 72,000 నాడులు కూడా ఉత్తేజమై ఎక్కడా కూడా రక్త ప్రసరణ ఆగకుండా ఇప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఎక్కడో మీకు బ్లాక్స్ ఉన్నాయండి, మీకు స్టంట్ వేయాలండి, ఆపరేషన్ చేయాలండి అని చెప్తూ ఉంటారు. అలాంటి అవసరం లేకుండా ఉండాలి అంటే తెలుగు భాషను వరప్రసాద్ రెడ్డి గారు ఉచ్చరించినట్టుగా మీరు కూడా అటువంటి పదాలను మాట్లాడుతూ ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఈ మధ్యనే వాట్సాప్లో ఏం చెప్పారు, విఠల విఠల పాండురంగ విఠల 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 అని 10 సార్లు అంటూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ అన్నీ పోయి కార్డియాలజిస్టులు కూడా అందరికీ చెప్తున్నారు, మీరు ఇది చెప్పుకుంటూ ఉండండి, మా దగ్గర రావద్దని. ఆ విధమైనటువంటి శక్తి మన తెలుగు భాషకు ఉందని కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తెలుగు భాషను శివశక్తి సమ్మేళనంగా సమన్వయపరిచారు. శివశక్తుల సమ్మేళనమే తెలుగు భాష అని. అటువంటి తెలుగు భాష యొక్క వైభవాన్ని రేపటి తరాలకు చూపించడానికి ఇటువంటి సాహిత్యాన్ని పరిచయం చేయండిరా. సాహిత్యాన్ని ఎప్పుడైతే మీరు పరిచయం చేస్తారో, ఈ ఆనందాన్ని ఎప్పుడైతే పొందుతారో
ఈ మధ్యకాలంలో మనం ఆందోళన పడుతున్నటువంటి మత్తు పానీయాలకి రేపటి తరం, ఇప్పుడున్నటువంటి తరం అలవాటు పడకుండా ఉండాలి అంటే, డ్రగ్స్కి అడిక్ట్ కాకుండా ఉండాలి అంటే, అనేక వ్యసనాలకు అలవాటు కాకుండా ఉండాలి అంటే, మన పిల్లలకి సాహిత్యం పట్ల, సంగీతం పట్ల ఎప్పుడైతే మనం మక్కువను పెంచుతామో అప్పుడు మన పిల్లలు సరైన దారిలో నడవడానికి అవకాశం ఉంటుంది. తెలుగు భాషను గురించి ఈ మధ్య నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒక చిన్న మాట చెప్పి నేను విరమిస్తాను. ఏమిటంటే అది మనందరికీ కూడా ఇష్టమైనటువంటి ఇష్టదైవం ఎవరు? ఇలవేలుపు శ్రీ వెంకటేశ్వర స్వామి, తెలుగు ఇలవేలుపు. ఒకసారి నేను వక్కంతం సూర్యనారాయణరావు గారు ఆంధ్రజ్యోతిలో దీనిని గురించి ఒక ఆర్టికల్ రాశారు. ఏమిటంటే ఆర్టికల్ యొక్క సందేశం ఏమిటంటే, ఒకరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి పవళింపు సేవ అయిపోయిన తర్వాత తిరుచానూరుకు బయలుదేరారట. అలా బయలుదేరి వెళుతూ ఉండగా ఎక్కడో పొదలలో నుంచి నారద మహర్షి ఆయనకి ఎదురుగా వచ్చాడు. ఇదేమిట్రా బాబు, నేనేదో వెన్నెల బొమ్మను కలవడానికి వెళుతూ ఉంటే ఈయన వచ్చి ఊడిపడ్డాడు ఏమిటని స్వామివారి మనసులో అనుకుంటున్నారట. వచ్చాడు మహతి మీటుకుంటూ వచ్చాడు. స్వామి నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉందండి, అది తీరుస్తారా అన్నాడు. ఏమిటా డౌట్? ఇప్పుడేమిటా, ఇదేమిటే సమయమా? తెల్లవారేపాటికి రాకపోతే సుప్రభాతానికి అర్చకులు అలుగుతారు, ఇప్పుడు వెళ్ళకపోతే అక్కడ వెన్నెల బొమ్మ అలుగుతుందే, నన్ను వెళ్ళిపోయి ఆ డౌట్ ఏదో తర్వాత తీరుస్తాను. లేదు స్వామి, ఇంకా నేను ఆపుకోలేకపోతున్నాను, వెంటనే నాకు ఆ డౌట్ తీర్చేయండి అన్నట్టు. ఆగవయ్యా బాబు, నేను వెళ్ళాలయ్యా అంటే, కాదు చెప్పవలసిందే అని నారద మహర్షి పట్టుబట్టాడు. సరే అదేమిటో త్వరగా చెప్పు, అదేమిటో చెప్పు అన్నారు స్వామి. ఏం లేదు స్వామి, ఆనాడు భృగు మహర్షి నీ హృదయాన్ని తాడనం చేసినప్పుడు అలిగి వెళ్ళినటువంటి లక్ష్మీదేవి కొల్హాపురంలో కదా ఉన్నది, మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నువ్వు వెళ్ళవలసింది కొల్హాపురం కదా, ఇక్కడ ఎందుకు తిష్ట వేశావు? అది నాకు చాలా కాలంగా ఉన్న డౌట్, ఆ డౌట్ తీర్చమన్నారు. స్వామివారు మాట్లాడాల, తల ఉంచుకుని నిలబడ్డారు. చెప్పండి స్వామి, ఎందుకున్నారు ఇక్కడ? అమ్మవారి కోసమా, పద్మావతి అమ్మవారి కోసమా? అబ్బా కాదయ్యా. ఏంటి పద్మావతి అమ్మవారి కోసం కాదా? మరి ఎవరి కోసం? భక్తుల కోసమా? అది కొంతవరకు నిజమే, అది కూడా నిజం కాదయ్యా. ఏమిటి? పద్మావతి అమ్మవారి కోసమో కాకుండా భక్తుల కోసం కూడా అంతగా కాకుండా మరి ఎవరి కోసం ఉన్నట్టు నువ్వు? భాష కోసం ఉన్నానయ్యా. ఏ భాష కోసం? తెలుగు భాష కోసం. తెలుగు భాష కోసమా? ఎందుకని? అందులో ఒక అలంకారం ఉన్నదయ్యా. ఏమిటి స్వామి ఆ అలంకారం? శ్రీకారం అనే అలంకారం ఉన్నది, అది నాకు చాలా ప్రియమైనదయ్యా. కొండంత వేదాన్ని కూడా ఒక కంద పద్యంలో వేదాల సారాన్ని ఇనుమడింపజేసి చెప్పగలిగినటువంటి గొప్పతనం ఒక్క తెలుగు పద్యానికి మాత్రమే ఉన్నదయ్యా. అందుకు నా తెలుగు భాష కోసమే నాలో నుంచి నేను అన్నమాచార్యను పుట్టించుకుని 32,000 కీర్తనలు రచించి పాడించుకుని తరిస్తున్నానయ్యా అన్నారు వెంకటేశ్వర స్వామి. కాబట్టి మనందరం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు తలనీలాలు మాత్రమే సమర్పించుకోవడం కాకుండా, హుండీలో డబ్బులు వేయడమే మాత్రమే కాకుండా, నగలు నాణ్యాలు మాత్రమే మొక్కుకోకుండా ఒక్కసారి స్వామివారి ముందు తెలుగు పద్యాన్ని కనుక పాడి, వేమన పద్యమో, సుమతీ శతకమో, దాశరథి శతకమో, కృష్ణ శతకమో, కాళహస్తీశ్వర శతకమో, ఎన్నో శతకాలు ఉన్నాయి కదా, ఏదో ఒక శతక పద్యాన్ని చక్కగా స్వామివారి ముందు ఆలపిస్తే అప్పుడు మనందరినీ కూడా అనుగ్రహిస్తాడేమో. ఆలోచిద్దామా మరి? అటువంటి తెలుగు భాష పట్ల అందరికీ కూడా మక్కువను పెంచుతూ మనందరం రాబోయే తరాలకి ముఖ్యంగా మన యొక్క సంస్కృతిని, మన అందమైనటువంటి సాంప్రదాయాన్ని మనం అలవాటు చేద్దాం. ఎందుకంటే ఈ మధ్యన అందరూ కూడా దెబ్బలాడుకుంటున్నారు సనాతన ధర్మాన్ని గురించి. ఏ మతంలో ఏ మంచి ఉన్నా అది సనాతన ధర్మంలో ఒక భాగం మాత్రమే. ఇహపరాలను ఎలా సుఖవంతం చేసుకోవాలో తెలియచెప్పిందే నా సనాతన ధర్మం, నా సనాతన ధర్మం. అటువంటి సనాతన ధర్మ వ్యాప్తికి ఈనాడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి గొప్పవారు ఎంతోమంది యువతీ యువకులకి కూడా మేలుకొలుపు కొలుపుతూ మన తెలుగు భాష పట్ల, మన ఆధ్యాత్మికత పట్ల, మన దేవాలయాల పట్ల, మన తెలుగు భాష పట్ల ఎంతో ఇష్టాన్ని, ఎంతో మక్కువను కలిగిస్తూ ఉన్నారు. వారికి ఒక్కసారి ఈ వేదిక మీద నుంచి వారి ఇక్కడికి రాలేకపోయినా వారికి మనసు వంచి శిరస్సు వంచి నమస్కరిస్తూ, మా వరప్రసాద్ రెడ్డి గారు ఆరాధించేటువంటి గొప్ప వ్యక్తుల్లో మొదటి స్థానం మా చాగంటి కోటేశ్వరరావు గారికి, అలాగే నాకు అమ్మ ఒక యశోదమ్మగా, అమ్మ తర్వాత అమ్మగా మీరంటే ఎంతో ప్రేమమ్మ అని ఆ స్థానాన్ని నాకు కూడా ఇచ్చినందుకు ఆ దంపతులిద్దరికీ కూడా శతగా నేను ఎన్నో వందనాలు తెలియచేసుకుంటూ
ఎక్కడైనా అపశృతులు కలిగినా మాట్లాడటంలో ఎక్కడైనా తడబడినా నన్ను అర్థం చేసుకుని మన్నించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మా పుత్ర సమానులు శ్రీ వరప్రసాద్ రెడ్డి గారికి మరోసారి నా కృతజ్ఞతాపూర్వక వాత్సల్యపూర్వక ఆశీస్సులని నమస్కారం పెడితే ఊరుకోరు ఆశీస్సులు అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.